ఆసియా కప్ సందర్భంగా మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఆట స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్పై 2 మ్యాచ్ల నిషేధం విధించింది. భారత్తో జరిగిన మ్యాచ్లో వికెట్ తీసిన తర్వాత అతిగా స్పందించడం, భారత బ్యాటర్ను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా అసభ్యకరంగా వ్యవహరించడం, ముఖ్యంగా 6-0 సంజ్ఞలు చేయటం ఐసీసీ దృష్టికెళ్ళింది. దీనిని ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఉల్లంఘనగా పరిగణించి మ్యాచ్ ఫీజులో జరిమానాతో పాటు 2 మ్యాచ్ల సస్పెన్షన్ కూడా విధించింది. దీంతో అతను దక్షిణాఫ్రికాతో నవంబర్ 4, 6 తేదీల్లో జరగబోతున్న 2 వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు. రవూఫ్ ఒక్కడి మీదే కాకుండా ఇతర ఆటగాళ్ల ప్రవర్తన మీద కూడా తీవ్రంగా దృష్టి పెట్టింది ఐసీసీ. గన్ ఫైర్ సంజ్ఞతో అతిగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పాక్ బ్యాటర్ ఫర్హాన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫర్హాన్ మీద కూడా చర్యలు తీసుకుంది ఐసీసీ. గన్ సెలబ్రేషన్ చేసుకున్నందుకు అతనికి అధికారిక హెచ్చరికతో పాటు ఒక మెరిట్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారత ఆటగాళ్లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 14 నాటి మ్యాచ్లో ఆట స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మ్యాచ్ ఫీజులో 30% జరిమానా, 2 డీమెరిట్ పాయింట్స్ కూడా విధించారు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా లెవెల్ 1 తప్పిదాన్ని అంగీకరించడంతో అతనికి ఒక అధికారిక హెచ్చరిక, ఒక డీమెరిట్ పాయింట్తో సరిపెట్టారు. ఇలా అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడన్న ఆరోపణల నుంచి భారత పేసర్ హర్షదీప్ సింగ్కు క్లీన్ చిట్ లభించింది. అయితే ముందు పాకిస్తానీ ఆటగాళ్లే భారత్ను రెచ్చగొట్టారు. ఆటతో సమాధానం చెప్పలేక నోటికి పని చెప్పి ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో వారి చర్యలకు ఇండియన్ ప్లేయర్స్ స్పందించక తప్పలేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఐసీసీ తీసుకున్నటువంటి ఈ కఠినమైనటువంటి నిర్ణయాలతో పాక్ ఆటగాళ్లలో మార్పులు రావాలని చెప్పి కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రికెట్ స్ఫూర్తిని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళు గౌరవిస్తారా? కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ ప్లేయర్స్ వ్యవహరిస్తారు. ఎందుకంటే వాళ్ళ పద్ధతే అలాంటిది, వాళ్ళ వ్యవహారశైలి అలాంటిది. కేవలం భారత్ని రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో మన మీద ఎలాగూ గెలవలేరు. పైచేయి మనదే ప్రతి మ్యాచ్లో. ఇప్పుడు ఆసియా టోర్నమెంట్లో 3 మ్యాచ్లు మనం గెలిచేసాం కదా. అంటే భారత్ మీద మనం గెలవలేం. భారత్ని ఓడించాలంటే మనం ఏదో రకంగా రెచ్చగొట్టాలి. ఇదే వ్యవహారంతో వాళ్ళు వ్యవహరించారు కాబట్టి ఆ విధంగా గన్ ఫైర్ సెలబ్రేషన్స్ ఎంత దుర్మార్గం చూడండి. పైచేయి సాధించలేని వాడు ఎవడూ కూడా ఇదే రకమైనటువంటి ప్రవర్తన చేస్తాడు. ఏదో మైండ్ డైవర్ట్ చేయాలి, భారత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయాలి. ఇదే ఉద్దేశంతో వాళ్ళు మైదానంలో వ్యవహరించిన పరిస్థితి ఉంది. భారత ఆటగాళ్ల వికెట్లు ఏ విధంగా తీయాలి, భారత ఆటగాళ్ళని ఏ విధంగా వాళ్ళు పెవిలియన్కి పంపించాలి అంటే రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయాలి. అందుకే గన్ ఫైర్ సెలబ్రేషన్స్. పెహల్గాం ఉగ్రదాడి జరిగి అంత దారుణమైనటువంటి పరిస్థితి, ఒక గంభీరమైనటువంటి వాతావరణం 2 దేశాల మధ్య ఉంటే వీళ్ళు ఏం చేశారు? పెహల్గాం ఉగ్రదాడి అది అసలు గుర్తు తెచ్చే విధంగా ఇంకా గాయమై భారత ప్రజలందరూ కూడా ఆ బాధలో ఉంటే 26 మంది అమాయక పౌరుల్ని ఆ ఉగ్రవాదులు మతం పేరుతో దాడి చేసి చంపేస్తే వీళ్ళు ఇంత దుర్మార్గంగా మైదానంలో కూడా దాన్ని గుర్తు చేసే విధంగా ప్రయత్నం చేయటం. ఆపరేషన్ సింధూర్లో మీ 6 యుద్ధ విమానాలు మేమే కూలగొట్టేశాం, మాకు 0 యుద్ధ విమానం అంటే ఒక్క యుద్ధ విమానం కూడా కూల్చలేకపోయారు మీరు, ఇది పాకిస్తాన్ అంటే అని ఇంకొకడు ఇట్లా 6 చూపించడం, యుద్ధ విమానం ఇట్లా కింద పడేలా చేయటం, ఇది వాళ్ళు చేసింది. కాబట్టి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు వాళ్ళు భవిష్యత్తులో మారతారన్న నమ్మకం లేదు. ఐసీసీ ఇప్పుడు నామకే వస్తే చర్యలు తీసుకుంది. మనం కంప్లైంట్ చేయడం వల్ల, ప్రపంచం క్రికెట్ ఆడే దేశాలు కంప్లైంట్ చేయడం వల్ల ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. కానీ ఐసీసీ ఎంత కఠినంగా వ్యవహరించినా పాకిస్తాన్ బుద్ధి మారదు అని చెప్పి చాలామందికి క్లారిటీ ఉంది. ఒకవేళ వాళ్ళు మారి ఒక పద్ధతిగా బిహేవ్ చేస్తే అది గొప్ప విషయమే. మారాలని కోరుకుందాం, అందుకంటే మనం ఏం చేయలేం.